ఓకే. సో ఇప్పుడు భిద అంటే వ్యత్యాసం. ఐకమత్యాన్ని అంటే ఏంటి? ఐకమత్యం అనేది నపుంసకలింగం అనుకుంటున్నా ఐకమత్యం అనేది. సో అవును. ఐకమత్యాన్ని అనగానే ఏమంటాము? ఐకమత్యాని, ఐకమత్యం. మత్యాని కదా, మత్యం ఐకమత్యాన్ని మత్యే మత్యాని, అవునా? బహువచనంలో చెప్పాను. అదే ఫలం ఫలే ఫలాని, అంతే. ఐకమత్యం ఐకమత్యే ఐకమత్యాని. ఐకమత్యాన్ని. హా. సో దూరీ భవతి, దూరం చేస్తాయి, దూరీ దూరి భవతి. కరోతి, భవతి. దూరీ అదే. కరోతి. దూరీకర హా. అదే చేస్తాయి దూరీకరోతి అంటే అక్కడ విధిలింగ్ వస్తుంది కదా. గౌరీ చరణ ఇది పంకజ. స్టేట్మెంట్ ఇది వ్యత్యాసము. ఈ విభజన అనేది అంటే ఒకరికొకరి ఆలోచనలు కలవకపోవడము, చీలికలు అవ్వడము ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి ఐకమత్యం దూరం చేస్తుంది. ఇది స్టేట్మెంట్ కదా. అంతే అంతే. ఓకే. ఆ, సో ఇప్పుడు నిత్య తర్వాత సత్యం ఇది. ఇక్కడ మేడం హా, ఇది నిత్య మధ్య సత్యం. దూరీకరోతి వాడినప్పుడు దూరితం మనము గౌరీ షష్ఠి చరణ వాడాలి పంకజ. విభక్తి. ఏమన్నారు? మధ్య వాడితే మనము షష్ఠి విభక్తి వాడాలి. జనానాం ప్రజల మధ్య మధ్య అంటేనా? అని వాడాలి. ఓకే. సో దేనికి షష్ఠి వాడాలి ద్వితీయ మనం ఇక్కడ? వాడము ఐకమత్యం అనేదా? కాదు కాదు, ఉమ్. జనాల మధ్యలో అని ఏదో చెప్పారు, అప్పుడు జనాన్న అన్నారు, జనానాం మధ్య. జనానాం మధ్య, కరెక్ట్. జనానాం మధ్య చెప్పాలి, అవును. ఎందుకంటే ఇది మధ్య అనేది ఉంది కాబట్టి నాం కాదు, జనేషు. అంటే సప్తమి మధ్య వస్తుందా పదం మరి? వాడినప్పుడు షష్ఠి విభక్తి యూజ్ ఇక్కడ జనుల చేస్తామని మధ్య, నాకు జనుల గుర్తుంది. యొక్క మధ్యలోన. కరెక్టేలే, జనానాం మధ్య. అలా వస్తుంది. ఓకేనా? సో ఒక శ్లోకం ఉంది, దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. సో త్వర్ అనేది ఒక శబ్దము, అవునా? ఒక ధాతువు ఇది. త్వర్ అనేది ఏంటిది? ఒక ధాతువు. సో త్వర్ అనే ధాతువుకి ఇక్కడ ప్రత్యయాన్ని తీసుకొస్తున్నాము. ఇది భావార్థకంలో కృత్ ప్రత్యయం అనమాట. సో భావార్థకంలో తీసుకొస్తున్నాం కాబట్టి త్వర్ ఆ. ఓకే. సో అప్పుడు ఏమైంది? త్వర. త్వరకి టాప్ తీసుకొస్తే త్వరా. దీనికి తొందరగా పని చేస్తే ఏమవుతుంది? అన్ని తప్పులు పోవడం అనే అది జరిగే అవకాశం ఉంటుంది కదా. తొందరపడడం. త్వర అంటే త్వర, తొందరగా రెడీ అవ్వు, త్వర త్వర కరోతు, సిద్ధం కరోతు, త్వర సిద్ధం. అమ్మ త్వర త్వర ఇప్పుడు స్త్రీలింగ శబ్దం అయిపోయింది ఇప్పుడు. స్త్రీలింగం అయిందండి, అవును. సో త్వర కూడా లతా లాగా వచ్చింది. లతా లతే లతాహ, త్వర త్వరే త్వరాహ. సో దానికి 7 విభక్తులు, మొత్తం 21 రూపాలు వస్తాయన్నమాట. తొందరపడ్డం. అయితే మనమే ఇది ఒక ఉదాహరణగా చూసుకుంటే ఇలా ఉంది. దీన్ని సంస్కృతంలో చెప్పండి. పని పూర్తి చేయడంలో తొందరపడితే తప్పులు జరిగే అవకాశము ఉంది. కార్యం అంటే పని. కార్యేషు కదా. కార్యేషు తొందరపడితే త్వరా. పూర్తి చేయడంలో త్వరా త్వరా. సఫలి. తప్పులు ఏం చెప్తారు? దోషాః. జరిగే అవకాశము ఉంది. భవితుమర్హతి. దోషాః భవేయుః, దోషాన్ భవేయుః. భవితుమర్హతి కదా. భవేయుః, భవితుమర్హతి అంటే అది మనకి జరిగే అవకాశం ఉంది. ఇవేంటంటే అది ఎట్లా అంటే భవేయుహు అని చెప్పొద్దు. ఎందుకంటే విధిలింగ అదేంటిది అలా కావాలి అనే విషయాలు చెప్తుంది అది కదా. సో ఇదేమో స్టేట్మెంట్ ఇదంతా కూడా కదా. భవితుం అర్హతి కదా. సో ఇలా మొత్తం వాక్యం చెప్పారా ఒకసారి? చెప్పండి, ఎవరు చెప్తారు? కార్యం తొందరగా. పూర్తి కార్యం కర్తుమిచ్చెంతః అనా? ఏంటమ్మా? కార్యం కర్తుమిచ్చెంతః అనాలా? కార్యం కర్తుమిచ్చంతినా? ఇచ్చెంతః అనాలా? ఇచ్చంతః, పని చెయ్యడంలో. అంటే పని చేయడానికి ఇష్టపడ్డ వాళ్ళు తొందర పెడితే తప్పులు జరిగే అవకాశం ఉంది. సంభవంతి. కార్యసిద్ధిలో తొందరగా
త్వరా చేయడం చేత, ఉమ్, కరణే త్వరాకరణే కదా. ఉమ్, సో కార్యసిద్ధౌ రాసుకోండి. కార్యసిద్ధిలో, కార్యం చేయడంలో, పని చేయడంలో, అవునా, ఉమ్, పని పూర్తి చేయడంలో. కార్య సమాప్తౌ లేకపోతే కార్యసిద్ధౌ. సిద్ధం అంటే ఉమ్, ఏంటిది? కంప్లీట్ అయిపోయినట్టే కదా, అవునా. ఉమ్. పూర్తి చేయడం అన్నమాట. కార్యసిద్ధౌ. త్వరపడటం వల్ల అంటే ఏంటి? త్వరాకరణే. త్వరాకరణే. కరణే అంటే చేత త్వరాకరణే అన్నమాట. చేయడం చేత, తొందరపడటం చేత. ఇది కరణే అనేది ఎలా వచ్చింది? తృతీయ విభక్తి. ఓకే, త్వరాకరణే దోషాహ అంటే తప్పులు, దోషాలు, అవునా, జరిగే అవకాశం దోషావకాశः ఆ, अस्ति సంభవతి. సంభవతి. ఉమ్. సంభవంతి. దోష తర్వాత దోషాహ అమ్మ అన్నాం కాబట్టి సంభవంతి. దోష దోషస్య సంభవంత్యా. అవకాశः అని చెప్పచ్చా అండి? ఉమ్, దోషస్య అవకాశం అని కూడా చెప్పచ్చా? దోషం యొక్క అవకాశం. అట్లా కూడా చెప్పచ్చు. దోషం యొక్క అవకాశం కాదు. దోషం యొక్క ఇక్కడ మన వాక్యం ఏముంది? త్వరపడటం వల్ల తప్పులు జరిగే దోషం జరిగే అవకాశం ఉంది. తప్పులను ఏమన్నాము? దోషావకాశం భవతి అస్తి సంభవంతి. అరే సంభవంతి. అంతే. అమ్మ చెప్పొచ్చు. కార్యసిద్ధ తర్వాత ఏమన్నారు? కార్యసిద్ధ త్వరాకరణే. త్వరాకరణే అంటే తొందరగా త్వర చేయటం చేత, తొందరపడటం చేత. వల్ల మేడం అంటే ఏంటి? కరణే చేత అంటే అన్నమాట. సప్తమి ఏకవచనం అది. ఏంటది? మనం సింపుల్ గా త్వరయా అని చెప్పుకోవచ్చు. త్వరయా అట్లా కూడా చెప్పొచ్చు. త్వరయా ఎందుకంటే ఉమ్, త్వర ఆకారంత స్త్రీలింగం కదా, అలా తొందర కూడా చేత చెప్పొచ్చు. అంటున్నారు కదా. సో త్వరయా అని చెప్పదు, ఇక్కడ త్వర ఉంది కదా. సో మనకేంటి? త్వరాకి త్వరయా వస్తుందా? లతయా. త్వరయా వస్తుంది లతయ్య. అంతే. చెప్పండి, ఆ వాక్యం చెప్పండి, వారు రాసుకుంటున్నారంట. కార్యసిద్ధౌ త్వరయా కార్యసిద్ధ దోషాః. త్వరయా త్వరయా కరణేనా కార్యసిద్ధ కరణే తీసేయండి. అది రాసినా కూడా ఏం కాదు. త్వరాకరణే లేదంటే దోష త్వరయా. కర తర్వాత దోషాన దోషాః దోష సంభవంతి. అంతే. దోషః, దోషౌ, దోషాః అది పుంలింగ శబ్దం. ఓకేనా? సంభవంతి అదే సంభవంతి. దోష అనేది ప్రథమ బహువచనం కదమ్మా. అంతే అండి. ఓకే, సో ఇప్పుడు ఇది తర్వాత ఇది ఒకసారి చెప్పేసుకుందాం. ఇది చాలా చిన్నది, ఇది చెప్పేద్దామా? ఇవంతమేకాక్షరం ఏంటది? యు. యు వంత అన్నమాట. యు వంత అంటే ఏంటి? యు అంతం అన్నమాట. యు అనేది అంతములో ఉండడం అన్నమాట. అది ఏకాక్షరం. యు అనేది అంతములో ఉండడము ఏకాక్షరం అంటే ఒకే అక్షరమై ఉండాలి. యు అనేది అంతములో ఉంటూ ఒకే అక్షరమై ఉండాలి. ఓకే, సో అలాంటివి. ఇది ద్వంద్వగర్భ బహువ్రీహి సమాసం. ఎలాగంటే ఈచ ఊచ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈచ ఊచ. ఇది యు. ఓకే, అంటే ఈ అనేదానికి ఊ అనేదానికి ఏముండాలి? ఇక్కడ యు అనే ప్రత్యయము రావాలన్నమాట. ఓకే, సో ఈకారాంతానికి ఊకారాంతానికి యు ప్రత్యయం వస్తుంది. అర్థమైందా? ఓకే సో ఏకాక్షరం ఉన్నవి అవి ఈకారాంతం కావచ్చు లేదా ఊకారాంతము కావచ్చు. ఏదైనా విశేష సూత్రం ద్వారా నిర్దేశించకుండా కూడా అవి స్త్రీలింగం అవుతాయి. అంటే దీనికి ఇదే ఇట్ సెల్ఫ్ స్త్రీలింగం అయిపోతుంది. దానికి ఇంకా వేరే ప్రత్యయాలు తీసుకొచ్చే అవసరము లేదు అని చెప్తున్నారు. ఓకే, సో దానికి శ్రీ. శ్రీ అనేది ఈకారాంతం. ఏంటిది అది? ఈకారాంతం. శ్రీ ఈకారాంతం. ఒకటే శబ్దం కనిపిస్తుంది మనకు అక్కడ. సో భూ ఎన్ని శబ్దాలు కనిపిస్తున్నాయి భూలో? ఒకటే ఊకారాంతం. ఒకే శబ్దం ఉండి ఏకాక్షరం అంటున్నాం ఇక్కడ. అంటే ఒకే అక్షరంతో ఈకారము ఊకారం, అవునా? ఈకారంగానే ఊకారంగానే ఉండాలి. సో దాన్ని శ్రీ అని భూ అని చెప్పారనమాట. సో ఇప్పుడు ఇక్కడ ప్రితిశ్రీ ఉంది. ఓకే, ప్రితు
ఋతుశ్రీ. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఋతు అనేది ఈకారం. ఒకటైంది, శ్రీ అనేది ఒకటైంది, రెండు శబ్దాలు అయ్యాయి అక్కడ, అవునా? తర్వాత తాపు ప్రాప్తు భూ. భూ. సో ఇక్కడ అది పని చేయదన్నమాట. అర్థమైందా? ఒకటే అక్షరము అని ఎందుకు చెప్పారు? ఇలా ఒకటే ఉంటేనే పని చేస్తుంది, అవి స్త్రీలింగం అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, ఓకే ఓకే. అర్థమైందండి? శ్రీభూ. ఈకారాంత ఊకారాంతాలు ఒకే అక్షరముగా, ఓకే, ఒకే అక్షరంగా ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే. ఇవంతా మేకాక్షరం, ఇవంతా మేకాక్షరం అని చెప్తున్నారు అక్కడ. ఇవంతా మేకాక్షరంగా ఉండాలి. అంటే ఇది ఎట్లా ఉండాలి? ఈచ ఊచ అనేవి కనిపిస్తున్నాయి. ఈచ ఊచ ఇది యు, అవునా? అంటే ఏంటి? యు దేనికైతే అంతములో ఉంటుందో అది యువంతం అంటాం. ఈ యు అనేది దేనికైతే అంతంలో ఉంటుందో, యు అనే ప్రత్యయం ఏదైతే ఉందో అది దేనికైతే అంతంలో ఉంటుందో దాన్ని యువంతం అంటాం అన్నమాట. ఓకే, సో ఏకాక్షరం ఉన్నవి అంటే ఈకారాంతం కావచ్చు, లేదంటే ఊకారాంతం కావచ్చు. ఊకారాంతం. హా, సో అట్లాంటివి కావాలి మనకి. అవి యుతోని, యు ప్రత్యయంతోని కలిపి ఏమైంది? అది శ్రీ. శ్రీ ఈకారాంతము, భూ అనేది ఊకారాంతం. సో అట్లా అర్థమైందా? అర్థమైందమ్మా. అది ఇప్పుడు ఈకారాంతము, సారీ ప్రత్యయం కాదు, ఈకారము దేనికైతే అంతంలో ఉంటుందో, ఊకారము దేనికైతే అంతంలో ఉంటుందో దానిని యు అంటారు. సారీ, ఇప్పటిదాకా నేను చెప్పింది తప్పు చెప్పాను. ఓకే, సో ఏ శబ్దంలో అయితే ఈకారము అంతంగా ఉంటుందో, ఊకారము అంతంగా ఉంటుందో దానిని ఏమంటాము? యు అంతము అంటాం. అర్థమైందా? అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఓకే, సో అది దానికి ఉదాహరణ శ్రీ ఒకటి, భూ ఒకటి. అవునా? దీంట్లో ఏమంతంగా ఉంది? శ్రీలో ఈకారం. ఈకారవంతంగా ఉంది. తర్వాత భూలో ఏముంది? ఊకారం. ఊకారం. ఊకారవంతంగా ఉంది. సో వాటిని ఏమన్నారు? ఈవన్ యు అన్నారు. దేనికైతే యు అంతములో, అదే ఇవి రెండిట్లో ఏదన్నా ఒకటి అంతంగా ఉంటుందో దాన్ని ఏమన్నాము? యు అంతము అంటాం. ఏమంటాం దాన్ని? యు అంతం. యు యువంతం. అంతం. సో యుని, యువంతం. సో ఇప్పుడు మనకి యు ఉంది కదా, యు అంతం. సో దీంట్లో ఏమొచ్చిందండి? ఊ వచ్చింది. ఊ అంటే ఊ. ఇకో ఎనచి, అవునా? సో అప్పుడు ఏమైంది? అది యు వ్ యు. అంతం, రెండు కలిపండి, ఇవంతం. యువంతం. అర్థమైందా? య- సో అలాగా యువంతం. యంతం ఏకాక్షరం. అర్థమైందా? ఉమ్. అది ఓకే. సో ఈకారము ఊకారము ఉంటే దాన్ని ఏమంటాము? ఇవంతం. ఓకే, దేనికైతే ఏ శబ్దంలోనైతే ఈకారవంతంగా ఊకారవంతంగా ఉంటుందో దాన్ని యువంతం అంటాము. సో అది ఒకే అక్షరంలో ఉండాలి అని అంటే, ఇప్పుడు శ్రీలో ఏమున్నాయి? శ్రీ అనేది ఒకటే పదంలాగా తీసుకుంటాం మనం, అవునా? శ్రీ, తర్వాత భూ, అవునా? ఇవన్నీ కూడా ఒకటే. సో దాంట్లో ఈ ఉంది, దీంట్లో భూ ఉంది, ఊ ఉంది, కాబట్టి దాన్ని ఇవంతం ఏకాక్షరం అన్నాం అనమాట. ఓకేనా? అంతే అండి. సరే, శాంతి పాఠం చదువుకుందామా? ఓం అమ్మ. చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికీ. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదం అమ్మా. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అర్థమైందా? ఈరోజు నమస్తే. లెసన్ అర్థమైందా?